మన సాటి ఫోటోగ్రాఫర్లకి యాక్సిడెంట్ అయినప్పుడు మనమే చేదోడు వాదోడుగా ఉండి మనం ఫోన్పే ద్వారానో ఏ విధంగానో వారికి సహాయపడగలము. ప్లస్ వారు మరణించిన వాళ్ళ నుంచి 2 లక్షలు కూడా మనం ఇవ్వడం ద్వారానే సాయం చేస్తాము. కానీ ఈ ఫ్రేమ్‌లో ఏం చేయరు. ఊరికే మనం పెట్టిన రేట్లని వీళ్ళు 3 రెట్లు వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ విషయంలో జేఏసీగా ఏర్పడి ప్రతి ఒక్కరు స్పందించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు కూడా అవసరమైతే ఎక్కడెక్కడ ఉన్నారో ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మన అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగంలో ఎవరు ఏ విధంగా బతకొచ్చు అనేది ఉంది. కానీ ఇప్పుడు ఒక స్టూడియోలో జిరాక్స్ సెంటర్లో పెట్టుకోవచ్చు, వీడియో మిక్సింగ్లు పెట్టుకోవచ్చు, ఫోటో మిక్సింగ్ పెట్టుకోవచ్చు, ఎల్ఈడి వీడియోలో పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు, ల్యాబ్లలో చెప్తున్నాయి. అదే అందరూ అనుకూలంగా ఒక రేట్ అనేది నిర్ణయించుకున్నప్పుడు యూనియన్ తీర్మానాన్ని బట్టి రేపు పొద్దున ఎలక్షన్లు జరిగితే గవర్నమెంట్కి ఎవరు సహాయపడేది? ఒక ఫోటోగ్రాఫర్లే, వీడియోగ్రాఫర్లే. కానీ ఈ లామినేషన్లు ఎవరే కానీ ఉపయోగపడరు. దీని నుంచి ప్రతి ఒక్కరూ స్పందించి యూనియన్లు పెద్దమని చేసుకొని ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా నుంచి కే జయచంద్ర కోరుకోవడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను అనంతపురం నుంచి కే జయచంద్ర, ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ని. ఈరోజు విజయవాడ, విశాఖపట్నం, మన ధరవారము ఈ ఫ్రేమ్లలో ఎక్కువైపోయింది. కాబట్టి స్టేట్ లెవెల్లో స్టేట్ లీడర్లంతా ఏబీజీబీ వాళ్ళు కానీ, మండల రమేష్ వాళ్ళు కానీ, మన శ్రీనివాస్ కానీ, విజయవాడ ఇంకా ఎన్ని యూనియన్లు అందరూ జేఏసీగా ఏర్పడి ఈ ఫ్రేముల్ని ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి రేపు సంవత్సరం అంతా బాగుండాలా, మన ఫోటోగ్రాఫర్లు మన ఫీల్డ్ బాగుండాలా. మన ఫీల్డ్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకోలేరు. దయచేసి అర్థం చేసుకోగలరు. మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు. ఈ ఫ్రేమ్లలో వ్యవహారం అంతా నాకు నచ్చడం లేదు. మా ఆంధ్రప్రదేశ్లో చాలా ఫ్రేమ్లలో చాలా బాధపడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో అట్లే బాధపడుతున్నారు, తెలంగాణలో అట్లే బాధపడుతున్నారు. కాబట్టి తెలంగాణ హుసేన్ అన్న గారికి, మన ఆంధ్రప్రదేశ్ జేపీజీపీ బుజ్జి అన్న గారికి, మన శ్రీనివాసరావు విజయవాడ భాష చేసిన అందరికీ తెలియజేయమేమనగా కనీసం రేపు సంవత్సరం అన్నా ఈ ఫ్రేమ్లని అరికట్టాలని మనస్ఫూర్తిగా ఒక ముందడుగు మీరు వేయాలి. మీతో పాటు మీ వెనకాల అనంతపురం జిల్లా నుంచి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా నేను కూడా వస్తాను. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ సహకరించి మా ఫోటో వీడియోగ్రాఫర్లకి చేయాలి. ఫోటోగ్రాఫర్ ఉంటేనే ఎంతమంది ఎల్ఈడి వాళ్ళు కానీ, ల్యాబ్లు కానీ, కింద వృత్తులు ఎంతమంది పోతున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ పోరాటం చేయాలన్నా ఫోటోగ్రాఫర్ ఉండాలా. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫోటోగ్రాఫర్ లేకపోతే మిగతా వాళ్ళ ఏంది కాదు. దయచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర, తెలంగాణ.